హాయ్ హలో. ఇవాళ సరదాగా మనము బింబిసార చక్రవర్తి గుప్తనిధి గురించి తెలుసుకుందామా? మీలో ఎంతమందికి ట్రెజర్ హంటింగ్ అంటే ఇష్టం, అలాగే గుప్తనిధులు ఐడెంటిఫై చేయాలని లేకపోతే వాటి గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే. అయితే బింబిసారుడు మగధ రాజ్యానికి చక్రవర్తి. ఆయన 6వ శతాబ్దంలో మగధ రాజ్యాన్ని పరిపాలించాడు. అతని కుమారుడు అజాతశత్రువు. సో అజాతశత్రువు నుంచి ఈ ధనాన్నంతా దాచటానికి ఇట్లా గుప్తనిధిని మరి గుహలలో దాస్తాడు బింబిసారుడు. సో ఆ కథ ఏంటో తెలుసుకుందాము. మరి బింబిసారుడు మగధ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆయన బౌద్ధ మతానికి అంటే బుద్ధుడికి, అలాగే జైన మతం అంటే మహావీరునికి, ఇద్దరికి కూడా బాగా అనుచరుడు అవుతాడు. బౌద్ధ మతం ఫాలో అవుతాడు, అలాగే జైనిజం కూడా ఫాలో అవుతాడు. వారిద్దరి ఆశీస్సులు తీసుకుంటారు. వారిద్దరి అంటే బుద్ధుడి మరియు మహావీరుని వాళ్ళిద్దరి గైడెన్స్ తీసుకుని రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు. అలాగే వారికి ఎంతో ధన సహాయం కూడా చేస్తూ ఉంటారు. అయితే అజాతశత్రువుకి ఏమనిపిస్తుంది అంటే ఈ ధనాన్నంతా వాళ్ళకి ఇచ్చేస్తారు అని చెప్పి మరి అజాతశత్రువు ఆ ధనాన్నంతా తీసేసుకుందాం అనుకుంటాడు. అప్పుడు బింబిసారుని భార్య జైనిజం లేకపోతే జైనుల సహాయంతో ఈ గుహలో భద్రపరుస్తారని ప్రతీతి. అయితే ఈ గుహలు ఇప్పుడు ఎక్కడున్నాయి అంటే ఈ గుహలు బీహార్లోని రాజ్గిర్ ప్రాంతంలో సోన్భండార్ అనే గుహలలో ఉన్నాయి. అయితే బింబిసారుడు దాచిన గుప్తనిధి పెద్ద గదిలో ఉంటుందిట. అందులో బోల్డంత నగలు, నాణ్యాలు, విగ్రహాలు, కాయిన్స్, దేవతా విగ్రహాలు ఇట్లా అన్నీ కూడా ఉంటాయట. సో ఈ గుప్తనిధిని మరి ఏం చేశారంటే బ్రహ్మీ లిపిలో ఆ గుహలోని మరి గోడల మీద రాసి పెట్టారు. పెట్టి ఆ గుహని క్లోజ్ చేసేస్తారు ఒక స్టోన్ డోర్తో, అంటే రాయి తలుపులాగా అన్నమాట. సో ఆ బ్రహ్మీ లిపిని ఎవరైతే డీకోడ్ చేయగలరో ఆ తలుపుని తీయగలరు అనమాట. అది ఇప్పటివరకు జరగలేదు. అందుకే ఇది మరి మిస్టరీగా మిగిలిపోయింది ఈ గుప్తనిధి. సరే, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.